నేను మేఘ్నా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వీధి కుక్కల అల్లరి ఆపండి అన్న గ్రామస్తులు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ విస్తృత ప్రచారం. సిమెంట్ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే. దుబ్బాకలో జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం. మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. శ్రీ పాండురంగ భజన మందిరం నూతన భవన పనులను ప్రారంభం. 13వ వార్డులో లయన్ డాక్టర్ జానకిరామ్ ప్రచారం. ముంపు బాధితుల గొంతుగా 12వ వార్డు సిపిఎం పార్టీ అభ్యర్థి. కాంగ్రెస్ పాలనలో పరిహారాలు అందని వైనం. ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తా అన్న జాడి బాలరెడ్డి. వీధి కుక్కల అల్లరిని ఆపండి అని అధికారులకు విజ్ఞప్తి చేసిన గ్రామస్తులు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం కోనాపూర్ గ్రామంలో వీధి కుక్కల బెడద మరోసారి ఆందోళన కలిగించింది. గ్రామానికి చెందిన మైలు చంద్రయ్య కుమారుడు మనోజ్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుతున్నాడు. పాఠశాలకు వెళ్లేందుకు కాలినడకన బయలుదేరిన సమయంలో దారిలో ఉన్న వీధి కుక్కలు అతనిపై దాడి చేశాయి. దాడిలో గాయపడిన మనోజ్ను స్థానికులు వెంటనే అంబులెన్స్ కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది భానుప్రకాష్, నరసింహులు సంఘటనా స్థలానికి చేరుకొని బాలుడిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో వీధి కుక్కల బెడద రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లేందుకు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో తిరుగుతున్న కుక్కలను పట్టుకొని షెల్టర్ హోంలకు తరలించాలని స్థానికులు వేడుకుంటున్నారు. ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మాది కొనాపూర్ గ్రామం, మండల్ దౌలతాబాద్ జిల్లా సిద్దిపేట. నిన్న షోరీపూర్ కమాన్ కాడ గడిచింది కుక్క ఎంబడవాడి. నిన్న నన్ను గాంధీకి తీసుకుపోయారు, మళ్ళా ఇంటికి తీసుకొచ్చారు గజ్వేల్కి. మాది కొనాపూర్ గ్రామం, కొనాపూరు దౌలతాబాద్ మండలం. మా కొడుకు ఎంబడవాడి కుక్క బ్యాగ్ వేసుకొని పోతుండగా ఎంబడవాడి స్కూల్కి పోతుండగా బ్యాగ్ వేసుకున్నాగా ఎంబడవాడి మరీ ఖర్చింది. అది కుక్క మరీ మూటగా ఉంది. అది దానికి ఏమైందో, పిచ్చి ఉందా, దానికి ఏముందో తెలియదు. అడిగెళ్ళి మా పిల్లలు ఆపేసి దొరకబట్టి మళ్ళీ మా పిల్లలు అందుకునే వరకు మా ఊరి పిల్లలు ఉండి మాకు ఫోన్ చేస్తే నేను ఎంబడికి పోయి మరి పిల్లలు అందరూ జమ అయ్యి భయపడి బూలు పట్టి ఉరికొచ్చారు. మా కొడుకును అడ్డం పట్టేసి కరిస్తే నేను గవర్నమెంట్ అంబులెన్స్కు ఫోన్ చేయించి అంబులెన్స్లో తీసుకుపోయి గజ్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకొని అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ రాస్తే హైదరాబాద్ ఆడ ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ ఆడ ఎట్లా అంటే ట్రీట్మెంట్ రాసిరు ఇక్కడ గజ్వేల్ నుండి. ఆడికెళ్ళి మళ్ళీ హైదరాబాద్ రాసినాక హైదరాబాద్ని అడ్మిట్ చేసుకుంటామంటే ఆడికెళ్ళి కూడా ఎంబడే ప్రెసిజింగ్ చేసి వాళ్ళు ఎంబడే పంపించారు. ఇక దాని గురించి మా పెద్ద మనుషులు కానీ ఎవరు కానీ అధికారులు చర్య తీసుకొని ఏమన్నా దయచేసి చేస్తారేమన్నా అన్న ఆలోచన మా ఉద్దేశం. అధికారులు చర్య తీసుకొని ఏమన్నా స్పందించి చర్య తీసుకొని ఏమన్నా చేస్తారేమో అని నా ఉద్దేశము. చిన్న పిల్లల కాడికి బూలు పట్టి ఇప్పుడు బయటకు వెళ్తాను యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిని గౌలికర్ అరుణ రాజేష్ విస్తృత ప్రచారం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి గౌలికర్ అరుణ రాజేష్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 1వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఓటర్ల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. 1వ వార్డులో హస్తం గుర్తు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రస్తుత కౌన్సిలర్గా ఉన్నాను, ఈసారి కూడా నన్ను గెలిపిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలియజేశారు. ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారు. అన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను చేతి గుర్తుకే ఓటేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. 1వ వార్డు గౌలికర్ అరుణ రాజేష్ గారిని మాట్లాడుతున్నానండి.
యాదగిరిగుట్ట 2వ సాధారణ ఎన్నికల్లోని ముందంజకు వెళ్తున్నాను. మన ప్రభుత్వం నుంచి మన బీర్ల ఎల్లయ్య గారు శాసనసభ్యులు మన బీర్ల ఎల్లయ్య గారు హామీ మేరకు 2వ శాసన ఎన్నికల్లో నిలబడడం జరిగింది. గత ప్రభుత్వం మన ప్రభుత్వము ఏమీ పనులు చేయలేదు, కొన్ని పెండింగ్లో పెట్టాయి. 73 ఇళ్ళు పోయినవి, 40 షాపులు పోయినవి. నాది గాంధీనగర్లోని ప్రతి ఒక్కరూ చాలా బాధాకరంగా ఉన్నారు. అప్పుడు 2 ఏళ్ళు ప్రభుత్వం లేనప్పుడే మనం గెలిచినాము. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనం పనులు చేసుకొని ముందంజ వేద్దామని బిలేలే గారి అండబెండలతోని మరియు మన మినిస్టర్ సీతక్క గారు మరి ఎన్నికల్లో మనకు ముందుకు వస్తున్నది. మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలోని మరి ఇంకా ప్రభుత్వం డెవలప్ చేసుకొని సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మళ్ళీ ఫ్లైఓవర్ కూడా తీయడానికి కూడా ముందంజలో ఉన్నాము. మళ్ళీ మన ప్రభుత్వం పథకాల్లోని గృహలక్ష్మి ప్రభుత్వ పథకాలు, గృహలక్ష్మి, కరెంట్, ఉచిత గ్యాసు, సన్న బియ్యం, రేషన్ కార్డు మరియు రానున్న దాంట్లో కూడా రైతు భరోసా కూడా ఇస్తానని నిన్ననే సీఎం గారు నల్గొండలో హామీ ఇవ్వడం కూడా జరిగినది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మీ ఓటుని దుర్వినియోగం చేసుకోకుండా అధికార పార్టీలో ఉన్న మా చేయి గుర్తుకి ఓటేసి మీ అమూల్యమైన ఓటును మాకు వినియోగించుకోవాలని కోరుతున్నాను. వెస్ట్ మారేడ్పల్లిలో సిమెంట్ రోడ్డు పనులను ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. మోండా డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా వెస్ట్ మారేడ్పల్లి, అల్లాడి పెంటయ్య నగర్, మైసమ్మ దేవాలయం ప్రాంతంలో 36 లక్షల రూపాయలతో వేయనున్న సిమెంట్ రహదారి పనులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, జిహెచ్ఎంసీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కంటోన్మెంట్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం అయితే ఇదే మాదిరి అభివృద్ధి కంటోన్మెంట్ ప్రాంతంలో కూడా చేయవచ్చని అన్నారు. కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధి చెందాలనే తాను ఇటీవల నిరాహార దీక్ష కూడా చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చానని చెప్పారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వానికి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పనుల ప్రారంభోత్సవంలో స్థానిక కార్పొరేటర్ దీపిక, జిహెచ్ఎంసీ అధికారులు, డిప్యూటీ కమిషనర్ ఢాకు నాయక్, అసిస్టెంట్ ఇంజనీరింగ్ వరుణ్ దేవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేష్ యాదవ్, బద్రీనాథ్ యాదవ్, సంతోష్ యాదవ్, వైష్ణవ్ యాదవ్, టెంపుల్ కమిటీ చైర్మన్లు ప్రభాకర్ యాదవ్, గౌరీ శంకర్, వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు. 36 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు ఈ అల్లాడి పెంటయ్య నగర్ మోండా డివిజన్లో పనులు ప్రారంభించడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పుడు బస్తీవాసులు కూడా చెప్తున్నారు, ఇక్కడ ఈ రోడ్డు సమస్యలు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ ఈరోజు పరిష్కరించడం చాలా సంతోషం వ్యక్తం చేసింది. ఏ విధంగా అయితే కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసీలో విలీనం చేసి డెవలప్మెంట్ అవుతుందని చెప్తున్నానో అదే మాదిరిగా ఈరోజు కూడా ఇక్కడ కార్పొరేషన్ నిధులతో డెవలప్మెంట్ అవుతుంది. ఎమ్మెల్యే ఫండ్స్ తోటి కాకుండా కార్పొరేషన్ నిధులు, అదే కాకుండా జిహెచ్ఎంసీ కార్పొరేషన్ కూడా ప్రతి కార్పొరేటర్కి ₹1 నిధులు కూడా ఇవ్వడం అయింది. అంటే వారు కార్పొరేటర్ కూడా ₹1 ఇచ్చి కూడా డెవలప్మెంట్ ఈ మోండా డివిజన్ వరకు ఇదే మాదిరిగా డబ్బులు వస్తే కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ కావాలి కూడా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మెర్జర్ అయితే బాగుంటుందని నిరాహార దీక్ష చేయడం, పబ్లిక్ కూడా కోరుకోవడం. ఈ రోజు ఈ డెవలప్మెంట్ మన మోండా డివిజన్ లో చూస్తున్నాం. అంటే కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ అవుతుంది. 36 లక్షలు ఇవాళ కావచ్చు, నిన్న 10 లక్షలు కావచ్చు, ఇప్పుడు సుమారు 3 కోట్ల రూపాయల వరకు కూడా రెడీ ఉంది. తొందరగా పనులు ప్రారంభిస్తున్నవారు. ఈ విధంగా ఇన్ని కోట్ల రూపాయలు ఒక డివిజన్ కి వస్తే అదే మాదిరిగా కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ అయితే కూడా అనేక నిధులు వస్తుంది. కాబట్టి చాలా సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యలు, రోడ్ల సమస్యలు కావచ్చు, డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, ఇతర ఏ సమస్యలైనా పరిష్కారం కావాలంటే నిధులు ఉంటేనే పని అయితే ఆ నిధులు కేటాయించినందుకు ఈరోజు డీసీ గారైన డాకు నాయక్ గారికి, ఎవరెవరైతే సహకరించిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, మరియు ఇంకొక శుభవార్త ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి మారేడ్పల్లి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కూడా పెండింగ్ ఉండే 1-2 రోజుల్లో దాన్ని కూడా క్లియర్ అయ్యి వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. నిన్ననే కార్పొరేటర్ గారితో మాట్లాడడం జరిగింది. ఎంఆర్ఓ నాకు ఒక లిస్ట్ తీసుకొస్తే కార్పొరేటర్ గారికి ఆ లిస్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా ఎంపీ గారు కూడా లిస్ట్ ఇచ్చి ట్రాన్స్పరెంట్ గా
వాళ్ళందరూ అది చెక్ చేసుకున్నాక ఎవరు అరులు కాదో చెక్ చేసుకున్నాక ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఇందాక కూడా కార్పొరేటర్ గారికి ఈమెను కూడా ఎంఆర్ఓ గారు చెప్పాను, వారు వచ్చి కార్పొరేటర్కి ఎంపీ గారు కూడా ఇస్తారు. కాబట్టి మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్లో ఎలాంటి డౌట్ లేకుండా ట్రాన్స్పరెన్సీగా పబ్లిక్ ఎవరైతే నిజమైన అరులో వారికి దక్కాలి, ఎవరికి అన్యాయం జరగవద్దు. ఎందుకంటే కార్పొరేటర్ అంటే వారు కూడా 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎవరు స్థానికులు కాదు, ఎవరు నిజమైన అరులు వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది. కాబట్టి వారి మీద డిపెండ్ అయింది. వారు ఇప్పుడు రిపోర్ట్ ఇస్తే ఆల్రెడీ వారు చూసినట్టే కూడా నా దగ్గర వచ్చిన రిపోర్ట్ వాళ్ళిద్దరు కూడా ఇవ్వమని చెప్పాను. వాళ్ళిద్దరు ఇచ్చినాక తొందరగానే అయినంత వారికి వీలైతే దుబ్బాకలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్. దుబ్బాకలో ఎక్కువ ఓట్ల శాతం ఉన్నప్పటికీ మరి మల్లాయపల్లికే నేను అవకాశం ఇచ్చిన. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మరి మా గ్రామానికి ఇంత పెద్ద అవకాశం వచ్చింది. మున్సిపాలిటీలనే నంబర్ 1 వార్డు, ఇంకా కూడా మనం అభివృద్ధి చేసుకుందాం. మరి దయచేసి మీరందరూ కూడా పెద్ద మనసుతోటి రమ్యను దీవించి మరి మున్సిపాలిటీకి పంపినట్టయితే మరి 1వ వార్డు మరి మున్సిపాలిటీలనే 20 వార్డులలో ఈ 1వ వార్డుకు బ్రహ్మాండంగా అభివృద్ధి నిధులు తెచ్చే బాధ్యత ఆ ఎమ్మెల్యేగా నేను తీసుకుంటా. మరి రమ్య తీసుకుంటుంది. మరి రజిత, గతంలో రజిత మరి వార్డు నెంబర్ గెలిపించారు. మరి దాదాపు మోర్లు కూడా కంప్లీట్ చేసుకున్నాం. కొన్ని రోడ్ల సమస్య ఉన్నది. మరి ఆ రోడ్ల సమస్య కూడా ఖచ్చితంగా ఎలక్షన్ అయిన తర్వాత 2-3 నెలల ఆ రోడ్లు వేపించే బాధ్యత కూడా నేను తీసుకుంటా. ఈ గ్రామానికి కూడా మరి సాగునీరు కోసం కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా మరి ఆ నీళ్లు కూడా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీకి అయింది. మీరందరూ ఆశీర్వదించండి, తప్పకుండా తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ప్రభుత్వం వచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. గతంలో ఇచ్చిన నిధులు తప్ప ఈ 2 ఏళ్లలో ఒక్క నయా పైసా కూడా నిధులు ఇవ్వలేదు. మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే, మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆరే ఉంటాడు. దయచేసి మల్లాయపల్లి గతంలో కేసీఆర్కు చాలా ప్రేమ అభిమానం ఉన్న గ్రామం మల్లాయపల్లి గ్రామం. మరి మీ గ్రామానికి కౌన్సిలర్ అవకాశం వచ్చింది. దయచేసి ఆశీర్వదించి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపియండి. ఖచ్చితంగా రోడ్లు కానీ మరి మంచినీటి సమస్య కానీ మరి అదేవిధంగా పొలాలకు కాలువలు కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీరు మొట్టమొదటిసారి ఈరోజు మరి అడుగుతున్నా. మరి దయచేసి మీరందరూ ఆశీర్వదించవలసిందిగా. మహిళల అభ్యున్నతి కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మైనారిటీ కార్పొరేషన్ ద్వారా నియోజకవర్గంలోని మహిళా సోదరీమణులకు 200 కుట్టు మిషన్లు మంజూరు అయ్యాయి. గురువారం లీ ప్యాలెస్ లో నిర్వహించిన పంపిణీ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై మైనారిటీ సంక్షేమ అధికారులతో కలిసి మహిళా సోదరీమణులకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సభను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలపడినప్పుడే కుటుంబాలు బాగుంటాయని, మహిళా సోదరీమణులు తమ కాళ్లపై తాము నిలబడేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేయూతనందిస్తుందని అన్నారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన్న ప్రతాప్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పిడి మధుకర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు భవానీ, ఇతర అధికారులు, నియోజకవర్గంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ नायकुलु कार्यकर्तालु पाल्गొన్నారు. तरक्की हो तो घर की परिवार तरक्की की ओर जाता, घर की परिवार तरक्की की ओर गए तो अपना मोहल्ला पूरा तरक्की में चलता, मोहल्ला पूरा तरक्की में गए तो कंटोनमेंट तरक्की में रहता, कंटोनमेंट तरक्की रहे तो हैदराबाद रहे तो पूरा तेलंगाना तरक्की की ओर जाता. बोले तो तरक्की की ओर जाना बोले तो और मेरी बहना ताकतवर बनना, मजबूत बनना पैसे से बोल के आज सीएम रेवंत रेड्डी साहब आप लोगों को ये मिशन दे के फाइनेंशियल వార్తల్లో చిన్న విరామం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స.
అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్లో శ్రీ పాండురంగ భజన మందిరం నూతన భవన పనులను ప్రారంభించారు. ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్ పరిధిలోని మాలా బస్తీలో శ్రీ పాండురంగ భజన మందిరం 1952 సంవత్సరంలో నిర్మించబడినటువంటి మందిర భవనాన్ని పునఃప్రారంభంలో భాగంగా గురువారం రోజున కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవం కృష్ణారావు సహకారంతో హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, జిహెచ్ఎంసీ విభాగం ఏఈ సౌందర్యతో కలిసి 25 లక్షల రూపాయలతో నూతన భవనానికి కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మైపాల్ రెడ్డి, ఎలక్ట్రికల్ సూపర్వైజర్ కృష్ణ, ఎస్సీ సెల్ అధ్యక్షులు బుర్రి యాదగిరి, మల్లేశ్వరి, కళావతి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనమందరం ఒక్కటి కొట్టి కొన్నేళ్ల నుంచి కాని పని అన్న చేతులతోటి ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు దాని సందర్భంగా మనమందరం ముఖ్యంగా ఏకంగా ఉండేసి అన్నకు సపోర్ట్ చేసి అన్నని ఏకంగా మనం ఎన్నుకుందాం. అది మన మనవి. ఈ విధంగా మనమందరం ఒక్కటి ఉంటే మనం ఇంకో వేరే పనులకి చేయించుకుందాం. అక్కడ బొందరగడ్డ కానీ, ఇక్కడ అది కానీ, ఇక్కడ మన నల్లపోజమ్మ టెంపుల్ కానీ అన్ని విధాలకు ముందుకు వస్తున్నాడు. ముందుకు వచ్చినప్పుడు ఆ విధంగా మనమందరం ఒకటి ఉంటే అన్నవి మనకు ముందుకు వస్తాడు. ఆ విధంగా చేస్తాడు. ఇది 1996లో బాబన్న కట్టిన పీరియడ్లు అంటే మళ్ళీ ఇప్పుడు 35 సంవత్సరాలకు అన్న చేయబట్టి మన G+1 కట్టడానికి ముందుకు వస్తున్నాడు. దీనివల్ల మాకు అంత సంతోషం అన్న. మీరు చేసిన పుణ్యం. కార్పొరేటర్ కాకుండా కూడా రేపు గెలిపించుకుందామని మనం అందరూ జరిగిపోతాం. ఇప్పుడు మనకు కార్పొరేటర్గా ఉన్నాడు, రేపు ఎమ్మెల్యేగా కూడా అన్నని మనం చూడాలని కోరుకుందాము. ఇట్లనే మనము అన్నకు చాలా సహకరిద్దాము. మన ఎంత సహకరిస్తే మనకు అంత అన్న అన్నతో మనం అన్ని పనులు చేయించుకోవచ్చు. 2 ఫ్లోర్స్ కట్టడానికి జరిగింది. ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ 25 లక్షలు ఇవ్వడం జరిగింది. దీన్ని తక్షణమే 1 వీక్లో పని షురూ చేసి ఒక 2-3 మంత్స్లో కంప్లీట్ చేసి వీళ్ళందరికీ అందుబాటులో తీసుకొస్తే చిన్న ఫంక్షన్స్ కానీ, మీద భజన్ మందిర్ కానీ అన్నీ చేసుకుంటారు. ఆల్మోస్ట్ ఈ బస్సులు అన్ని పనులు అయిపోయినాయి. వాటర్ లాస్ అయిపోయినాయి, డ్రైనేజ్ అయిపోయినాయి. ఇంకా కమిటీల పెండింగ్ ఉంది కాబట్టి ఇది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంకొక పోచమ్మ తల్లి కూడా చిన్న పని ఉంది. ఎందుకంటే ఇక బస్తీ వాసులంతా గత 20 ఏళ్ళ సంది మాయమడే ఉన్నారు. ఇక అలా ఏ సమస్య ఉన్నా ఇక మా సమస్యలు ఎక్కడ చూసి అన్నీ కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. అందరూ మంచిగా ఉండాలి, వాళ్ళతో పాటు మేము మంచిగా ఉండాలి. దీన్ని అందరూ కూడా దీన్ని చక్కగా వినియోగించుకోవాలి. చిన్న ఫంక్షన్స్ కానీ ఏదైనా కానీ అలా ఎటు పోయినా కానీ 20,000 30,000 అవుతున్నాయి. దీంట్లో ఏది లేకుండా కానీ వీళ్ళందరూ బస్సు వాళ్ళు చేసుకోవడానికి బాగుంటుంది. అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం. తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో లయన్ డాక్టర్ జానకీరామ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఓటేసి గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.
తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో రాజకీయ వాతావరణం హీట్ పెంచుతుంది. 13వ వార్డు అభ్యర్థిగా బరిలో ఉన్న లయన్ డాక్టర్ జానకిరామ్ ప్రజల మద్దతుతో విజయ దిశగా దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ఆయన సింహం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. 13వ వార్డులో గత ఎన్నో సంవత్సరాలుగా పేరుకుపోయిన లోపాలను పూర్తిగా తొలగించడమే తన ప్రధాన లక్ష్యమని 13వ వార్డు సింహం గుర్తు అభ్యర్థి లయన్ డాక్టర్ జానకిరామ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం వార్డుల్లో మోరీలు, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, నల్ల కనెక్షన్ల వ్యవస్థ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తాను గెలుపొందితే ఈ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. సింహం గుర్తుకే ఓటేస్తాం. 13వ వార్డు నాది 13వ వార్డుకు జానకన్నని గెలిపించుకుందామని నాతోటి మహిళలందరినీ ఓటేసి గెలిపించుకుందామని అందరినీ తోలుకొస్తున్న మహిళలందరినీ సింహం గుర్తుకు ఓటేసి గెలిపించుకుందాము మన వార్డుకని. నా పేరు శ్యామల, 13వ వార్డు. మా అన్న జానకన్న సింహం గుర్తుకు నిలబడ్డాడు. బరాబరి సింహం గుర్తుకు ఓటేసి గెలిపించుకుంటాం. అన్ని పనులు కొట్లాడి చేపించుకుంటాం. ఈ మహిళలందరినీ అక్క, చెల్లి, అన్న, తమ్ముళ్ళు అన్నట్లేదు. మా మహిళలందరినీ తల్లి, పిల్ల అనలేక అందరినీ ఉడిపినా తెచ్చిన బలగం లెక్క, బలగం సినిమా లెక్క తీసుకొచ్చిన అండగా నిలబడాలి మా అన్న. ఖచ్చితంగా మా అన్నది గెలుపు. తూప్రాన్ మున్సిపాలిటీ 13వ వార్డు నుంచి కౌన్సిలర్గా నేను జాగృతి పార్టీ అలాగే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి సింహం గుర్తుతో పోటీ చేస్తున్నా. నాకు 13వ వార్డులో ఉన్నటువంటి మహిళా మాతలు అలాగే అందరూ కూడా సబ్బడ్డ వర్గాలు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా పూర్తి స్థాయి మద్దతు ఇచ్చి నాకు సంపూర్ణ మద్దతు తెలిపి గెలిపించేందుకు కృషి చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. వారు నిజంగా 13వ వార్డులో నిజంగా వాళ్ళు కనివినేరుగనటువంటి అభివృద్ధి కోసం వాళ్ళు నా ఎంబడి ఉండి నన్ను గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మహిళలు అందరూ అలాగే పురుషులు కూడా 13వ వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటు హక్కు ప్రతి ఒక్కరు కూడా నా ఎంబడి ఉండి నన్ను బలపరిచి సింహం గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈ రోజు నాడు ప్రతిజ్ఞ తీసుకొని నా ఎంబడి కంకణబద్దులై నా ఎంబడి నడుస్తూ ఉన్నారు. వారికి నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ నేను గెలిచిన తర్వాత 13వ వార్డులో కనివినేరుగని విధంగా అభివృద్ధి చేసి అక్కడ ఉన్నటువంటి మోరీలు అయితేనేమి అలాగే స్ట్రీట్ లైట్లు అయితేనేమి ఇతర ఎలాంటి మౌలిక వసతులు ఏవైనా సరే వారికి సంపూర్ణ స్థాయిలో కలిగిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నా తరఫున అలాగే నా 13వ వార్డు ప్రజల తరఫున వాగ్దానం చేస్తూ వాళ్ళందరూ కూడా హామీ ఇస్తున్నాను. నిజంగా కళ్యాణ లక్ష్మి ఇతర మా వార్డులో ఆడపిల్లలు పుడితే ఒక్కొక్కరికి 10,000 రూపాయలు నగదు పారితోషికంగా నేను అందిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను. ఇప్పటి వరకు కూడా రానటువంటి వృద్ధాప్య పింఛన్లు కానీ వితంతు పింఛన్లు కానీ రాని వాళ్ళందరికీ కూడా నేను సాయశక్తుల కృషి చేసి అందరికి కూడా పింఛన్లు వచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా వారికి హామీ ఇస్తున్నా. మహిళలకు కూడా నిజంగా ఒంటరి మహిళలు ఉన్నారు వాళ్ళకి ముంపు బాధితుల గొంతుగా 12వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సిపిఎం పార్టీ అభ్యర్థి బండ్ల స్వామి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీల్లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందబోయినతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 12వ వార్డు సిపిఎం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బండ్ల స్వామి మాట్లాడుతూ మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం భూములు, ఇల్లు కోల్పోయిన 14 ముంపు గ్రామాల ప్రజలకు ఇప్పటికే న్యాయం జరగలేదని ఆయన పేర్కొన్నారు. ముంపు గ్రామాల ప్రజలను R&R కాలనీలకు తరలించి గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ముంపు గ్రామాలను 6 వార్డులుగా విలీనం చేయడంతో ఏటిగడ్డ, కృష్ణాపూర్ 12వ వార్డు పరిధిలో నివసిస్తున్న ముంపు బాధితుల సమస్యలను ప్రాతినిధ్యం వహించేందుకు తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలియజేశారు. పరిహారాలు, ప్యాకేజీలు, యువత హక్కులు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయని, కొంతమందికి ఇచ్చిన చెక్కులు కూడా బ్యాంకుల్లో చెల్లలేదని అన్నారు. మల్లన్న సాగర్ విషయంలో సిపిఎం పార్టీ ప్రారంభం నుంచే రైతులు ముంపు బాధితుల పక్షాన నిలిచిందని గుర్తు చేశారు. ఇది ఒక వార్డు ఎన్నిక కాదని, ముంపు గ్రామాల హక్కులు, మౌలిక వసతుల కోసం సాగుతున్న సామూహిక పోరాటమని 12వ వార్డు సిపిఎం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బండ్ల స్వామి స్పష్టం చేశారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మా సిపిఎం పార్టీ అభ్యర్థి బండ్లస్వామి గారితో పాటు ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, సిపిఎం పార్టీ ప్రజల కోసం, కష్టజీవుల కోసం
పేద పక్షాన పోరాడుతున్న పార్టీగా సిపిఎం పార్టీ ఉంది. ఎన్నికల కోసం కాకుండా ఎన్నికల అనంతరం కూడా నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాడుతున్న జెండా మరి ఎర్ర జెండా సిపిఎం పార్టీ జెండా. ఆ విధంగా మరి గజ్వేల్ పట్టణంలోని 12వ వార్డులో సిపిఎం పార్టీ అభ్యర్థిగా మా బన్నస్వామి గారు పోటీ చేస్తూ ఉన్నారు. సుత్తికొండ నక్షత్రం గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిన మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇతర పార్టీలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతూ అవినీతి పాల్పడుతూ సొంత లాభం కోసం ఆస్తులు పెంచుకోవడం కోసం మరి డబ్బులు పోగేసుకోవడం కోసం ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అవినీతి ప్రోత్సహించడం కోసం కూడా వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతూ ఉంది. కానీ ఎర్ర జెండా సిపిఎం పార్టీగా ముంపు గ్రామాల సమస్యలు పనిచేసి 2 ఏళ్ల పాలనలో R&R కాలనీలో అభివృద్ధి శూన్యమన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 9వ వార్డు వేములగట్టు నిర్వాసితుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలంటే పెద్ది బాలకృష్ణను గెలిపించుకోవడమే సరైన మార్గమని స్థానిక ప్రజలు స్పష్టం చేశారు. R&R కాలనీలో సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా పెద్ది బాలకృష్ణ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని తెలియజేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్వాసితుల సమస్యలకు పరిష్కారాలు జరిగాయని, అప్పట్లోనే అభివృద్ధి కనిపించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ఆయన విమర్శించారు. 2 ఏళ్లు పూర్తయి 3వ సంవత్సరం నడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క నిర్వాసితుడికి ప్లాట్లు, ఇల్లు, పరిహారాలు అందలేదన్నారు. ఒంటరి మహిళలకు సంబంధించిన కోర్టు తీర్పులు కూడా అమలు కాకపోవడం నిర్వాసితులపై జరుగుతున్న అన్యాయానికి నిదర్శనమని చెప్పారు. నిర్వాసితుల సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా తనను గెలిపిస్తే కేసీఆర్, హరీష్ రావు నాయకత్వంలో పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించేందుకు పోరాడతానని పెద్ది బాలకృష్ణ ప్రజలకు హామీ ఇచ్చారు. 9వ వార్డుకు నిజమైన ప్రతినిధిగా నిలబడతానని స్పష్టం చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నియోజకవర్గం, కేసీఆర్ గారు అలాగే జిల్లా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి ఆదేశాలతో ఇక్కడ గజ్వేల్ 9వ వార్డులో పెద్ది బాలకిషన్ వైశ్య గారిని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా 9వ వార్డులో నియమించడం జరిగింది. ప్రజలందరూ ఈరోజు గత 3-4 రోజుల నుండి ఇంటింటా ప్రచారం చేస్తూ ఉంటే ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఏ అమ్మైనా, అక్కైనా, చెల్లైనా, అన్నైనా, తమ్ముడైనా ఏమంటున్నారంటే కేసీఆర్ బంగారు తెలంగాణ కోసం బాటలు వేస్తున్న తరుణంలో ఈ శనిలాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి మమ్మల్ని మొత్తం ఆగం చేసింది బిడ్డ, మళ్ళా కేసీఆరే రావాలి, కేసీఆర్ పార్టీ నుంచి పెద్ది బాలకిషన్ గారు పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి మా పూర్తి సహాయ సహకారాలు, మా ఓటు మేమందరం కూడా కుటుంబ సమేతంగా అందరం కూడా పెద్ది బాలకిషన్కే ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఏ ఇంటికి వెళ్ళినా మాకు వాళ్ళు చెప్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. ఏదైతే గతంలో ఉప సర్పంచ్గా చేసిన వ్యక్తి పెద్ది బాలకిషన్ గారు వేమ్లాగట్టు గ్రామానికి R&R కాలనీలో వేమ్లాగట్టుకు సంబంధించిన సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి పెద్ది బాలకిషన్ గారు. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా, సీనియర్ నాయకులందరూ కూడా పూర్తి బలాన్ని ఇస్తూ ఖచ్చితంగా పెద్ది బాలకిషన్ గారిని గెలిపించాలని చెప్పి ఆలోచన విధానంతో ముక్త కంఠంతో సిద్ధమై ఉన్నారు. రేపు ప్రజలందరూ ఆశీర్వదించి భారీ మెజార్టీతోటి R&R కాలనీ 20వ డివిజన్ కార్పొరేటర్గా అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. కరీంనగర్ పట్టణం మున్సిపల్ ఎన్నికలు 27వ డివిజన్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన జాడి బాలరెడ్డి ప్రచారంలో భాగంగా వారు మీడియాతో మాట్లాడుతూ అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు ఇంటింటికి అందేలా చేస్తాను అని తెలియజేశారు. నాకు ఒక అవకాశం ఇస్తే ఈ డివిజన్లో ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ పార్టీ నుండి 20వ డివిజన్ నుండి పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను ఈరోజు 2వ రోజు పార్టీ ప్రచారం ఇందిరమ్మ కాలనీ, లక్ష్మీ నరసింహ కాలనీ, అదేవిధంగా బుడిగజంగాల కాలనీ 3 కాలనీ లోపల కూడా ఈరోజు గడప గడపకు తిరుగుతూ కూడా కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేసి కార్పొరేటరు అభ్యర్థిని గెలిపించాలని ప్రతి ఇంటిని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇంటికి వెలిసి కూడా ఖచ్చితంగా మీరు ఆ యొక్క అమూల్యమైన ఓటు ఏదైతుందో ఆ ఓటు కూడా ఖచ్చితంగా తప్పనిసరి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్ మహాశయులందరినీ కూడా వేడుకోవడం జరిగింది. ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి వచ్చిన సుమారు 459 కోట్లతోని
60 డివిజన్లో ఉన్నటువంటి ఏదైతే డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ ఇవన్నీ అభివృద్ధి జరిగిందంటే కేవలము నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నిధులతోనే. ఈ యొక్క బండి సంజయ్ ఆధ్వర్యంలో బండి సంజయ్ గారు కార్పొరేషన్గా ఏర్పాటు చేసి ఈ నిధులను తీసుకొచ్చి ఈరోజు ఈ యొక్క డివిజన్లో కూడా ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.